సో మనోడిది మంచి కంబ్యాక్ అనొచ్చు. సూపర్ అన్న. యాక్చువల్లీ మూవీ కాంటెంట్ ఏంటంటే వాళ్ళ ఫాదర్ మదర్ సెంటిమెంట్, మళ్ళా మదర్ సిస్టర్ సెంటిమెంట్, సారీ ఫాదర్ సిస్టర్ కూతురు సెంటిమెంట్, అలాంటి 3 సెంటిమెంట్లు చూపిస్తారన్న. ఇంటర్వెల్ మంచిగా ఉంటది, సింపుల్ గా ఉంటది, షాకింగ్ గా ఉంటది. నాకు తెలిసి ఇంటర్వెల్ తర్వాత ఒక 3-4 స్టిచ్లు వస్తూనే ఉంటాయన్న మూవీలో. డిఎస్పి గారు కొంచెం మ్యూజిక్ అలా అలా కొట్టినారు, కానీ కొన్ని సీన్స్ ఉంటాయి ఫైట్ సీక్వెల్స్. ఆ సీక్వెల్స్ మ్యూజిక్ మాత్రం అద్దరిపోతుంది అన్న. మనోడు యాక్షన్ మామూలుగా లేదన్న. ఆడికి ఒక టైటిల్ పెట్టచ్చు, యాక్షన్ స్టార్ అని. ఎందుకంటే జెన్యున్ గా అన్న ఆయన యాక్షన్ స్టంట్స్ ఉంటాయి కదా, ఎగిరి ఎగిరి మీద మీద ఎక్కి బస్ లో నుంచి దూరి అలాంటి స్టంట్ చేస్తూ, బైక్ మీద స్టంట్ చేస్తూ ఒక ఫైట్ ఉంది. అలాంటి ఫైట్స్ మొత్తం కొరియోగ్రాఫ్ అయిందన్న, అక్కడ సూపర్ ఉంటది. ఇంకా మనోడు డాన్స్ ఇరగ తీసేస్తున్నాడు వైరల్ వయ్యారిలో. అబ్బా వాళ్ళిద్దరు కాంబినేషన్ అమ్మా అదిరిపోయిందన్న. క్లైమాక్స్ అన్న కొంచెం సాడ్ ఇమోషన్ గా ఉంటది, కానీ పర్ఫెక్ట్ క్లైమాక్స్ అన్న. ఇద్దరు అద్రిపోయినారన్న. ఐ థింక్ జెనిలియా గారు కూడా ఒక స్క్రీన్ స్పేస్ ఎక్కువ లేదు, కానీ ఇచ్చిన స్పేస్ లో అద్రి కొట్టేసింది అన్న. మూవీ మాత్రం బ్లాక్ బస్టర్ అన్న. జూనియర్ శ్రీలీల గురించి ఏం చెప్పాలన్న, ఆమె ఉంటే అంతే. అది గోల్డెన్ ఛామ్ అంటారు కదా, మూవీస్ కి గోల్డెన్ ఛామ్ శ్రీలీల. వస్తే అంతే హిట్టే అది. సూపర్ అన్న. శ్రీలీల రష్మిక మందన ఇద్దరిని పెట్టుకుంటే హిట్టే అనుకోండి. ఇంకా వాళ్ళిద్దరు స్క్రిప్ట్ సెలెక్షన్ అలా ఉంటది అనమాట. అలా కాదు, కంపారిజన్ కాదు, కానీ ఆయన ఓన్ ఐడెంటిటీతో చేసినాడు అన్న. సూపర్ గా చేసినాడు. స్టంట్స్ మాత్రం ఏ హీరో చేయడన్న, జెన్యున్ గా చెప్తున్నా. ఏ హీరో అంత గనం స్టంట్స్ చేయరు, ఆయన చేసినాడు. సూపర్ అన్న, సూపర్ స్టంట్స్ ఉంటాయి.